ఏంటంటే పడుకోమంటారు. పడుకున్న తర్వాత నీ శరీరం అంతా కూడా చీమలతో తయారైందని అనుకో. దేనితోటి? చీమలతోటి. నీ శరీరం అంతా చీమలతోటి తయారైంది కదా. ఊహించుకో, పడుకొని నీ శరీరం ఇట్లా పడుకొని చీమలతోటి తయారైందని ఊహించుకో. ఊహించుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ చీమలన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే నువ్వు ఉన్నావా? ఇది ధ్యానం నేర్పిస్తారు వాళ్ళకి. అంటే ఇంక నేను లేను, నేను అనేటువంటి వాడిని ఇంక నేను లేను అనమాట. ఆ చీమలన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను చీమలతో తయారైనటువంటి వాడిని, చీమలన్నీ వెళ్ళిపోయాయి. చీమలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను లేను. ఆ లేనటువంటి స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు నాకు తెలియదు, ఆ ధ్యానాన్ని చేసినటువంటి వాడికి తెలుస్తుంది. అది ఆ జ్ఞాన నేత్రం ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది అది. కాబట్టి ఇక్కడ అర్జునుడికి కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూడడానికి ఒక జ్ఞాన నేత్రాన్ని, జ్ఞాన చక్షువుని, జ్ఞానప్రదమైనటువంటి దృష్టిని ఇక్కడ భగవంతుడు ఆయనే అందించాడు స్వయంగా. అందించిన తర్వాత మధ్యలో సంజయుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. ఆయన ఏం చేశాడు? ఈ విధంగా ఓ రాజన్, ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా అద్భుతమైనటువంటి చక్కటి ఆ రూపాన్ని దర్శయామాస పార్థాయ, పార్థుడి కోసం అని చెప్పి చక్కగా చూపించాడయ్యా. అది ఎలా ఉంది వర్ణించి చెప్పాడు. అనేక వక్త్రనయనం, అనేక ముఖాలతో ఉన్నటువంటివి, అనేక కళ్ళు ఉన్నటువంటివి, అనేక నోర్లు ఉన్నటువంటివి, దివ్యాభరణం, దివ్యగంధానులేపనం, దివ్యానేకోద్యదాయుధం. కాబట్టి దివ్యమైనటువంటి దివ్యమంగళ రూపం, ఎందుకంటే అది దేవతా సంబంధమైనటువంటి రూపం కాబట్టి దివ్యమైనటువంటి రూపం ఉంది. ఆ దేవతలు ఎంతోమంది దేవతలు అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళందరి యొక్క కిరీటాలు కనిపిస్తున్నాయి, వాళ్ళు పట్టుకున్నటువంటి ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఆయుధాలన్నీ కూడా ఉద్ధితాం, ఎత్తి రెడీగా ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నారట ఆ దేవతలందరూ కూడా. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం. కాబట్టి భగవంతుడు ధరించేటటువంటి మాలలు ఎలా ఉంటాయి? దివ్యమైనటువంటివై ఉంటాయి. అవి ఎప్పటికీ వాడిపోవట. అదే మనం వేసేటటువంటి పూలమాలలు రోజు వేస్తాం, బయట కొనుక్కొని వచ్చే, లేకపోతే తయారు చేసే ఇంట్లో కట్టి వేస్తాం. ఇవన్నీ కూడా వాడిపోతూ ఉంటాయి. తీసేస్తాం, మనం తీసి పక్కన వేసేస్తాం. మనం వేసుకున్న మాలలు, తల్లో పెట్టుకునేవి, జల్లో పెట్టుకునేవి, ఇవన్నీ వాడిపోతే ఉండవు. ఏ పూలైనా సరే కోసి అక్కడ పెడితే వాడిపోతాయి. కానీ స్వయంగా భగవానుడు ధరించినటువంటి మాలలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ వాడిపోనటువంటి మాలలు అన్నమాట. ఎందుకని? అవి దివ్యమైనటువంటి పూలతో తయారు చేసినటువంటివి. మన ఇంట్లో పూసేటటువంటి మందార పూలు, గన్నేరు పూలతో కుట్టినవి కావు అవి. ఆ దివ్యమైనటువంటి పూలు ఎక్కడ లభిస్తాయి? అవన్నీ స్వర్గంలోనూ ఇతర దివ్యమైనటువంటి లోకాల్లో లభించేటటువంటి పూలతోటి కట్టినటువంటివి. అందుకని దివ్యమాల్యం, దివ్యగంధానులేపనం. మరి అటువంటి దివ్యమైనటువంటి పుష్పాలతో తయారైనటువంటి మాలలు, వాటి యొక్క గంధం ఎలా ఉంటుంది? అది కూడా దివ్యంగానే ఉంటుంది. దివ్య గంధాన్ని పూసుకున్నటువంటి వాడు, దివ్య గంధాన్ని వెదజల్లుతున్నటువంటి వాడు సర్వాశ్చర్యమయం అనంతం విశ్వతోముఖం. అనంతం, అంతం అనేటువంటిది కనిపించట్లా. విశ్వమంతా కూడా ఆయన ముఖమే వికసిస్తోందట, విరాజిల్లుతోందట. అటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా ఉందట? ఒక్కసారి దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్దిత. ఒక్కసారి 1000 సూర్యుళ్ళు కనుక ఒకేసారి ఉదయిస్తే ఆ కాంతి పుజ్యం, ఆ కాంతి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందట ఆ దివ్యమంగళ విగ్రహం. తత్రైకస్తం జగత్కృష్ణం. అక్కడ ఉన్నటువంటిది ఏంటట? మొత్తం కృష్ణం జగత్ అంతా కూడా ప్రవిభక్తం అనేక రకాలుగా విడిపోయినప్పటికీ కూడా అంతా ఒకే చోట, ఒకే శరీరంలో కనిపిస్తోందట. తత స విస్మయావిష్టవ హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత. అటువంటి మంగళ విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగానే మనం మంచి భగవంతుడి విగ్రహం ఎక్కడన్నా చూసామనుకోండి, భగవంతుడి ఫోటో ఎక్కడన్నా చూసామనుకోండి, వెంటనే నమస్కారం చేతులెత్తి చేసేస్తాం మనం కదా. ఎందుకని? మన సంస్కారం అలాంటిది. మనకున్నటువంటి మన మతం మనకి నేర్పించింది, మన సంస్కృతి మనకు అట్లా నేర్పించింది. ఏదో ఉన్నతమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అన్నటువంటిది చెప్పి దానికి నిరంతరం శరణు వేడి ఉండవయ్యా అని చెప్పింది. కాబట్టి ఎక్కడన్నా ఒక దేవతా రూపం, దేవతా విగ్రహాన్ని చూసినప్పుడు వెంటనే చేతులెత్తి నమస్కారం చేస్తాం. మహాత్ముల్ని చూసినప్పుడు కూడా మనం చేతులెత్తి నమస్కారం చేస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే సాష్టాంగ దండ ప్రణామం చేస్తాం. ఇక్కడ కూడా
అర్జునుడు నమస్కారం చేశాడట. చేసి కృతాంజలి రభాషత, చక్కగా చేతులు రెండు జోడించి ఇట్లా దోసిలు బట్టి అడుగుతున్నాడు అనమాట, నమస్కారం చేస్తున్నాడట ఆయనకి. అంటే అక్కడ కనిపిస్తుంది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి అర్జునుడిలో ఒక భగవత్ తత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పటిదాకా చూసినటువంటి రిలేషన్ వేరు, ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని చూస్తున్నటువంటి రిలేషన్ వేరు. ఇక్కడ విశ్వతోముఖమైనటువంటి విగ్రహాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన నోట మాట రావట్లా, నమస్కారం చేసేసాడు అంతే. ఫైనల్గా చేసి ఆయన చెప్పడం మాట్లాడడం మొదలుపెట్టాడట. ఏమంటున్నాడు ఆయన? పశ్యామి దేవాంస్తవ దేవదేహే, మొత్తం దేవా, ఓ దేవా, మొత్తం నీ దేహం అంతా కూడా సర్వాంస్తదా భూత విశేష సంఘాన్, మొత్తం భూత విశేష సంఘాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఎన్ని రకాలైతే ప్రాణులైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ప్రాణులు భూత విశేషాలన్నీ కూడా, వాటిల్లో ది బెస్ట్ భూతాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ రూపంలో కనిపిస్తున్నాయ్యా. బ్రహ్మాండమీశం కమలాసనస్థం, కమలంలో కూర్చున్నటువంటి కమలాసన అయినటువంటి బ్రహ్మగారు కూడా నీ లోపల కనిపిస్తున్నారయ్యా. ఋషీంశ్చ, ఎంతమంది ఋషిగణాలు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులందరూ కూడా కనిపిస్తున్నారు. ఉరగాంశ, దివ్యాన్ ఉరగాంశ, దివ్యమైనటువంటి సర్పాలు, అద్భుతమైనటువంటి సర్పాలు, రకరకాలైనటువంటి మణులు శిరస్సు మీద పొదిగబడినటువంటి సర్పాలన్నీ కూడా కనిపిస్తున్నాయట ఆయనకి. అన్ని దివ్యమైనటువంటివే. అక్కడ ఏది కూడా దివికి అంటే భూమికి సంబంధించినటువంటివి ఏవీ లేవు, అన్ని దివ్యమైనటువంటివే. ఓ, ఇంత అద్భుతమైనటువంటి రూపం కనిపిస్తోంది. ఇప్పుడేమంటున్నారు? 16వ శ్లోకం చదువుదాం. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం. ఎన్ని కనిపిస్తాయి? ఒకటి కాదండి. మామూలుగా ఒక మనిషికి ఏమేమి ఉంటాయి? ఒక మనిషికి అనేక చేతులట. మామూలుగా మనకు ఉండేవి 2 చేతులే. అనేక బాహు, చాలా చేతులు కనిపిస్తున్నాయి. అనేక ఉదరాహ, పొట్టలు ఎన్ని ఉంటాయి మనకి? ఏ మనిషికైనా ఒకటి ఉంటుంది. అనేక పొట్టలు కనిపిస్తున్నాయి. వక్త్రం, రకరకాల ముఖాలు. నేత్రం, కన్నులు, అన్నీ అనేకమే. మామూలుగా ఒక మనిషికి ఇవన్నీ 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, ఇవన్నీ ఒక పొట్ట, ఇవే ఉంటాయి. కానీ అక్కడ అలా కనిపించట్లే, అన్నీ అనేకమే. అనేకం అంటే ఏంటంటే లెక్క పెట్టడానికి వీల్లేనన్ని. ఎందుకని? లెక్క పెట్టడానికి వీల్లేనన్ని రూపాలు ఒకే దగ్గర కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళందరి యొక్క కళ్ళు, వాళ్ళందరి యొక్క ఉదరాలు, వాళ్ళందరి యొక్క ముఖాలు అన్నీ చూడాల్సి వస్తుంది ఆయన. అంతమంది ఉన్నారట. తర్వాత ఏమన్నారు? సర్వతః పశ్యామి విశ్వేశ్వర అనంత రూపం త్వాం, నీ యొక్క అనంతమైనటువంటి రూపం. మామూలుగా రూపం అంటే ఏంటి? మామూలుగా ఒక రూపం అంటే ఒక ఆకారం. నాది ఒక రూపం, నాది ఒక ఆకారం, ఇది రూపం అండి, ఒక షేప్, ఒక ఆకారం అంటాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటంటే అనంత రూపం అన్నారు. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. అనంత రూపం అంటంలో 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే అనంత రూపం అంటే ఏంటంటే ఈ రూపం యొక్క అంతం ఎక్కడుంది అనేటువంటిది అర్థం కావట్లే నాకు. మామూలుగా దేన్నైనా మనం ఏం చేస్తాం? సార్ ఇది ఉంటుంది సార్, ఒక 20 అడుగులు ఉంటుంది సార్, ఇది ఉంటుంది సార్, ఈ టవర్ అయితే ఒక 50 అడుగులు ఉంటుంది సార్, ఇట్లా చెప్పుకుంటాం మనం. ఈ బిల్డింగ్ ఉంటుంది సార్, ఒక 100 అడుగులు ఉంటుంది సార్, చెప్పుకుంటాం మనం. ఎంత ఉండొచ్చు అని కొలచడానికి వీలుగా ఉండేటటువంటిది ఈ ప్రపంచంలో అన్నీ కూడా. కానీ ఇక్కడ చెప్తోంది ఏంటి? అనంతం. దాని అంతం ఎక్కడో నాకు తెలియట్లా, అంత పెద్ద రూపం కనిపిస్తుంది నాకు ఇప్పుడు. అదొకటి. రెండోది, అనంతం అని చెప్పడంలో ఇంకోటి ఏంటంటే అసలు ఈ రూపానికి అంతం అనేటువంటిదే లేదు.
ఇది ఎప్పటికీ అంతం కాదు. నేను చూడలేకపోవచ్చు, కానీ ఒకవేళ నేను చూడగలిగినా చూడలేకపోయినా వాస్తవంగా ఇప్పుడు నువ్వు చూపిస్తున్నటువంటి రూపానికి ఇది అంతమయ్యేటటువంటిది కాదు. దీనికి చావు అనేటువంటిది లేదు, మృత్యు అనేటువంటిది లేదు. ఇది అటువంటి రూపం అని రెండు అర్థాలని, అంటే ఒకటి శారీరకంగా జడంగా కనిపించేటటువంటి అనంతత్వము, రెండోది ఆయన యొక్క ఆత్మతత్వాన్ని, రెండిటి గురించి ఇక్కడ అనంత రూపం అనేటువంటిది చెప్తున్నారు. త్వాం, నిన్ను సర్వతః పశ్యామి, అంతటా చూస్తున్నా, నిన్ను ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. విశ్వేశ్వర, విశ్వరూప, విశ్వేశ్వర, ఈ విశ్వానికి ఈశ్వరుడైనటువంటి వాడా. విశ్వరూప, ఈ విశ్వమే నీ రూపంగా కలిగినటువంటి వాడా. ఈ విశ్వం అంతా ఎవరి రూపమయ్యా? నాకు కనిపిస్తున్నాయి, బయటికి వెళ్తే కార్లు బస్సులు కనిపిస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అంబులెన్సులు కనిపిస్తున్నాయి, ఫ్లైఓవర్లు కనిపిస్తున్నాయి, వాటిల్లో పోయేటటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు, వచ్చేటటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తే పుట్టేవాళ్ళు కనిపిస్తారు, చచ్చేవాళ్ళు కనిపిస్తారు, అందరూ కనిపిస్తున్నారు. మొత్తం ఇదంతా విశ్వంగా నేను చెప్తున్నానే, ఈ విశ్వం మొత్తం కూడా నిరూపంగా అయినటువంటిదయ్యా. ఇది ఎంతమంది ఉన్నారో అంతమంది నిరూపమే అని చెప్తూ తవ ఆదింన పశ్యామి, పునః ఇంకా చెప్తున్నా విను, ఇది అంతమే కాదు, దీని యొక్క ఆది కూడా నాకు కనిపించట్లేదు. ఇది ఎక్కడ మొదలైందో కూడా నాకు అర్థం కావట్లేదయ్యా. మధ్యం చ, మధ్యం కూడా కనిపించట్లేదు, అంతం కూడా కనిపించట్లేదు. అంటే ఏమై ఉండాలి చెప్పండి? అది దీని ఆది మధ్య అంతాలనేటువంటివి ఇప్పుడు అర్జునుడికి కనిపించట్లా. నపశ్యామి, నేను చూడలేకపోతున్నా. ఎందుకని? ఇది అనంతం. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది నాకు. ఎంత చూసినా, ఎంత దూరం చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, ఎంత పైకి చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, ఏ దిక్కుల్లో చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. అటువంటి దానికి ఏది ఆది, ఏది మొదలు, ఏది అంతము, ఏది మధ్యము ఎలా చెప్పాలి నేను? నా వల్ల కాదు ఇది. అటువంటి నీ శరీరాన్ని చూస్తున్నానని స్వయంగా చూపిస్తున్నటువంటి ఎవరికి చెప్తున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పుకుంటున్నాడు ఈయన. తర్వాత ఏమంటారు చూడండి. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం కిరీటినం గదినం చక్రిణం. ఇవన్నీ ఎవరివి? మామూలుగా ఎవరి దగ్గర ఉంటాయి? గద, శంఖ, చక్ర, గదాలు ఇవన్నీ మామూలుగా శ్రీకృష్ణుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గర ఆయన ఆయుధాలు ఇవన్నీ. చక్రం, ఆ సుదర్శన చక్రం ఉంటుంది, ఆ గద ఉంటుంది, కిరీటం పెట్టుకొని ఉంటాడు ఆయన, విష్ణుమూర్తి కాబట్టి అవన్నీ మామూలుగా ఇన్ జనరల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. తేజోరాశిం సర్వతః దీప్తిమంతం దుర్నిరీక్ష్యం సమంతాత్. తేజోరాశి, తేజస్సు అనేటువంటిది మామూలుగా ఎక్కడో ఒక లైట్ వేస్తేనో, ఇందాక మనకు కాసేపు కరెంటు పోయింది, ఒక లైట్ వెలిగింది కాసేపు, తేజస్, అబ్బా ఏం కాంతండి అనుకున్నాం. అలాంటి లైట్లు కొన్ని వేలు కనిపిస్తే దాన్ని ఏమంటాం? తేజో రాశి. రాశి పోసారండి అంటారు. రాశి పోసారంటే కుప్పగా పోసారని. కాబట్టి తేజస్సు యొక్క రాశి, ఆ తేజస్సు అంతా కూడా ఒక దగ్గర ఒక కుప్పగా కనిపిస్తే ఎలా ఉంటుందో అలాంటిదట. సర్వతః దీప్తిమంతం, అంతటా కూడా దీప్తవంతమైనటువంటిది, అంతటా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. ఇప్పటిదాకా ఏం చేశారు? రూపవర్ణన చేశారు. రూపవర్ణన చేసిన తర్వాత అంటే దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం రూపవర్ణం. ఇదంతా రూపవర్ణం చేసిన తర్వాత ఆ రూపం ద్వారా వ్యక్తమవుతున్నటువంటి కాంతి, చైతన్యం ఏ విధంగా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారనమాట. సర్వతః దీప్తిమంతం, అంతటా కూడా వ్యాపించినటువంటి దీప్తి అంటే కాంతివంతమైనటువంటిది. అంతటా కాంతివంతమే ఉంది, కానీ ఎలా ఉందటది? దుర్నిరీక్ష్యం సమంతాత్. దుర్నిరీక్ష్యం, నిరీక్ష అంటే చూడటం.
దుర్నిరీక్ష్యం, చూడలేకపోవటం. కాంతిని చూడగలమండి మనం? కాంతిని రెండు రకాలుగా మనం చూడలేమండి. రెండు రకాలుగా మనం కాంతిని చూడలేం. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయండి. ఒకటి, కాంతిని చూసిన తర్వాత మనకి ఇంకేం కనిపించదు కదా. కాంతిని ఒకసారి మనం ఏదన్నా పెద్ద లైట్ని కానీ సూర్యుడిని కానీ చూసిన తర్వాత ఇంకా మన కళ్ళు ఇదైపోతాయి, ఇంకేం కనిపించదు. కాసేపటి దాకా మళ్ళీ కళ్ళు మూసుకొని ఉంటే తప్ప ఇంకేం కనిపించదు. ఒక రకంగా ఆ రకంగా కాంతిని చూడలేం. చూస్తాం కానీ తర్వాత ఇంకా చూడలేం. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడుతూ ఉంటానా, మాట్లాడుతున్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉంటా, మీ వైపే చూస్తా. నేను పొరపాటును కూడా ఆ లైట్ల వైపు చూడండి. నేను చూస్తే మీరు నాకు కనిపిస్తారు. నిజం చెప్తున్నా. చూశానంటే ఒక్కసారి ఇట్లా అయిపోతాం. కార్లలో మనం ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాం. కార్లలో కూడా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు భలే ఇబ్బంది. ఎదురుగుండా ఏదన్నా మంచి ఫోకస్ లైట్ వేసారనుకోండి, ఎవరన్నా ఎల్ఈడి లైట్లు వేస్తున్నారు ఈ మధ్య, స్ట్రాంగ్ లైట్ ఏదైనా కళ్ళల్లో పడిందంటే ఒక్కసారి ఏం కనిపించదు, డిమ్ము డిప్పు చేయరు కొంతమంది. అట్లాగే ఇక్కడ దుర్నిరీక్ష్యం, అంత కాంతి చూడలేకపోతున్నాడు అర్జునుడు. చూడడానికి చాలా కష్టంగా ఉందయ్యా అని అంటూ, దీప్త అనల అర్కద్యుతిం, ఎలా ఉందట అది ఆ కాంతి? దీప్త అనల అర్కద్యుతిం, మండుతున్నటువంటి అగ్ని సూర్యులు వెలుగుతోటి, అప్రమేయం అంటే దానికి ఒక పరిణామం, ఇంత కాంతి అనేటువంటిది అనేది లేదట. త్వాం పశ్యామి, అలాగ నువ్వు కనిపిస్తున్నావు అంటే వాస్తవంగా ఏం కనిపిస్తోంది అంటేనండి, ఇక్కడ ఒక కాంతిలాగా కనిపిస్తుంది, ఒక పెద్ద కాంతిలాగా. ఇప్పుడు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మనం ఊహిస్తే అనేక ఆకారాలన్నీ కనిపిస్తున్నప్పటికీ కూడా, అవన్నీ చాలా తేజోవంతంగా ఉన్నప్పటికీ కూడా ఒక పెద్ద కాంతి పుంజంలాగా కనిపిస్తున్నాడు ఆయన. మామూలుగా దాదాపుగా మనం మహాభారత విధి భాగవతం కనుక చదివితే విశ్వరూప సందర్శనం అనేటువంటిది, లేకపోతే విశ్వరూపం లాంటి సందర్శనాలు అనేటువంటివి ఒక 3-4 చోట్ల మనం చూస్తాం. ఒకటి ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిన్న మనం ఇంకొకటి చూసాం. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మన్ను తిన్నప్పుడు ఆ నోరు తెరవమన్నప్పుడు, యశోదాదేవి నోరు తెరవమన్నప్పుడు ఆయన నోట్లో ఉన్నటువంటి ఆ విశ్వాన్నంతా కూడా చూడటం అక్కడ ఒక చోట మనకు కనిపిస్తుంది. తర్వాత ఈయన ఒకసారి రాయబారానికి వెళ్తాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఈ రాయబారానికి వచ్చినటువంటి కృష్ణుణ్ణి బంధించమని చెప్తాడు. బంధించండి ఈయన అంటాడు. ఈయన ఏంటంటే రాయబారానికి వెళ్ళాడన్న మాటే కానీ వాస్తవంగా చెడగొట్టి వస్తాడు, కావాలని చెడగొడతాడు దాన్ని. ఎందుకనంటే యుద్ధం జరగాలి, ధర్మ సంరక్షణ జరగాలి. కాబట్టి అక్కడ లేనిపోనివన్నీ అర్జునుడు చెప్పినవి 2 అయితే ఈ 4 చెప్తాడు. అక్కడికి వెళ్ళి మొత్తానికి చెడగొడతాడు. దుర్యోధనుడు కోపం వస్తుంది. కోపం వచ్చి బంధించండి అంటాడు. నన్ను బంధించమంటావురా, నువ్వెంతరా, ఎంత గడివి నువ్వు అని చెప్పి ఒక్కసారిగా ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు ఎవరో భీష్ముడు, ద్రోణుడు, ఇంకా ఎవరో ఒకళ్ళు అనుకుంటా, మొత్తం 3 ఆయన విశ్వరూపం ఆ రోజు కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ మొత్తం ఒక పెద్ద కాంతిలాగా కనిపిస్తుంది. మొత్తం భయపడి అందరూ, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ సింహాసనాలు వెనకాతల, స్తంభాల వెనకాతల దాక్కున్నారట భయపడిపోయి. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు ఆ రోజున. అప్పుడు ఒకసారి మనకు అక్కడ కూడా ఒక కాంతి పుంజం రూపంలోనే కనిపిస్తాడు ఆయన. మిగతా వాళ్ళందరికీ అక్కడ ఏదో ఒక పెద్ద కాంతిలాగా కనిపించింది అంటారు, అంతే తప్ప శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని వాళ్ళు చూడలేకపోయారు. చూసినటువంటి వాళ్ళు వీళ్ళు 3-4 అక్కడ. ఆ తర్వాత మహాభారత సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఈయన ద్వారకకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారిలో ఒక ఋషి, ఆయన పేరేదో ఉంది, ఒక ముని, ఆయన ఆపుతాడు. ఆపి అడుగుతాడు, నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడివి, మొత్తం రాజకీయం అంతా నీకు తెలుసు, మొత్తం నీ చేతుల్లో నువ్వు కనుక చంపాలని అనుకుంటే, కౌరవుల్నే కనుక నువ్వు చంపాలి, ధర్మ సంస్థాపనమే కనుక నువ్వు చెయ్యాలి అని అనుకుని ఉంటే ఊరికినే నీ చేతిలో ఉండే చక్రాన్ని ఒకసారి గిరగిర తిప్పట్ల విసిరేసి ఉంటే మొత్తం కౌరవుల తలకాయలన్నీ తెగిపోయి ఉండేవి కదా, యుద్ధం ఇంత పెద్ద యుద్ధం జరిగి ఉండకపోయి ఉండేది కదా. అలాగన్నా నువ్వు యుద్ధాన్ని ఆపి ఉండాల్సింది, ఇంతమంది చనిపోకుండా ఉండేవాళ్ళు, ఇంత నష్టం జరగకుండా ఉండేది. లేదా అసలు రాయబారం అప్పుడే ఏదో ఒకటి మాయ చేసి శుభ్రంగా యుద్ధాన్ని అప్పుడే ఆపేసి ఉన్నా కానీ ఇంత పెద్ద
నష్టం అనేటువంటిది జరగకుండా ఉండేది కదా, నువ్వు యుద్ధం ఎందుకు ఆపలేకపోయావు అని అడుగుతాడు. నేను యుద్ధం ఆపకపోవడానికి 190 కారణాలు ఉన్నాయి, నీకు అవన్నీ చెప్పాలా ఇప్పుడు అంటాడు. అవన్నీ నేను ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చాను, దానికి కారణమైనటువంటిది నేను చేయాల్సింది నేను చేశా, ఇప్పుడు అవన్నీ నీకెందుకు అని అన్నప్పుడు ఆయన కొంచెం కోపం వస్తుంది. అప్పుడు ఈయన విశ్వరూపాన్ని మళ్ళా చూపిస్తాడు. అప్పుడు కూడా అంతే, ఆయన నిజంగా రూపాన్ని చూడలేడు, అక్కడ పెద్ద కాంతి పుంజాన్ని చూస్తాడు, చూసి భయపడిపోయి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు ఆయన. కాబట్టి ఆ కాంతి, ఆ చైతన్యం అనేటువంటిది అంత పెద్ద విశ్వరూపంలోంచి ఇంతకుముందు చెప్పారు కదా, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్దిత, అంత 1000 సూర్యుల కాంతి అక్కడ ఉద్భవిస్తోందంటే దాంట్లో ఎన్ని ఆకారాలు ఉన్నా లేకపోయినా, కనిపించినా కనిపించకపోయినా అంత కూడా దీప్తానలార్కద్యుతిమ ప్రమేయం. అంత పెద్ద దీప్తి, అంత పెద్ద కాంతి అనేటువంటిది అక్కడ ఒక్కసారి ఆవరించింది. అదంతా చూశాడట. చూసి ఇప్పుడు చెప్తున్నాడు, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయస్య అశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే త్వమక్షరం పరమం వేదితవ్యం. చదవడానికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా చెప్పండి, నేను మళ్ళీ పలికిస్తా కావాలంటే. త్వమస్య విశ్వస్య పరం నిదానం. విశ్వ స్వ రెండు, ఆ శబ్దాలు రెండు కూడా విడదీసుకుని పలకండి. విశ్వస్య స్వ స్వ. త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. త్వం పరమం అక్షరం వేదితవ్యం. నువ్వు ఎలాంటి వాడివి? ఇప్పటిదాకానేమో అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి అని పొగిడాడు. ఇప్పుడు ఆయన స్వరూప వర్ణం దగ్గరికి వచ్చాడు అనమాట. ఏమంటాడు? త్వం పరమం అక్షరం వేదితవ్యం. అక్షరం, పరమం అక్షరం. అక్షరము అంటే ఏంటి? క్షరము అంటే నాశనం అయిపోయేటటువంటిది, అక్షరము అంటే నాశనము లేనటువంటిది. త్వం అక్షరం, పరమం అక్షరం. అది కూడా ఎటువంటి అక్షరం అట? పరమం అక్షరం, పరమమైనటువంటివి. దేని తర్వాత ఇంకేమీ లేదో అది పరం, పరమం. అటువంటి అక్షర స్వరూపమైనటువంటివి వేదితవ్యం, వేద్యుడివినయ్యా నువ్వు, తెలుసుకోదగినటువంటి వాడు. ఆ విధంగా త్వం అస్య విశ్వస్య పరం నిధానం. నువ్వు ఈ విశ్వం మొత్తానికి, విశ్వము అంటే ఏంటి? విశ్వం, యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటంటే మామూలుగా మనకి ఒక సూర్యుడు, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి నవగ్రహాలు, దీన్ని మనం సౌరమండలం అంటాం. ఇటువంటి సౌరమండలాలు కొన్ని లక్షలు ఉన్నాయి పైన. వీటినన్నిటినీ కలిపితే ఈ పాలపొంతలు, గెలాక్సీలు, ఈ సౌరమండలాలు, వీటినన్నిటినీ కలిపితే దీనంతా కూడా ఏమన్నారు? విశ్వం. విశ్వం, యూనివర్స్. నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది దీంట్లో, దీనికి అంతమంటూ లేదు. అందుకని ఏంటంటే ఈ విశ్వంలో ఏంటంటేనండి, మామూలుగా మనం ఏదన్నా కొలవాలనుకోండి, ఈ సెల్ ఫోన్ పొడిగి ఎంత ఉంది అంటే ఏదో చెప్తాం, సార్ 6 ఇంచులు ఉందండి అంటాం. ఈ టేబుల్ వెడల్పు ఎంత ఉంది అంటే సార్ 1.5 అడుగు ఉందండి అంటాం. ఈ స్టేజ్ వెడల్పు ఎంత ఉందండి అని అడిగామనుకోండి, ఉంటుందండి ఒక 40 అడుగుల దాకా ఉంటుందండి అని ఇట్లా చూసి చెప్తాం. హాల్ వెడల్పు ఎంత ఉందండి ఉన్ని అట్లా చూసి అప్రాక్సిమేట్గా అండి ఒక 60 అడుగులు ఉంటుందండి చెప్తాం. ఇక్కడి నుంచి ధర్మవరం ఎంత దూరం అండి ఉంటుందండి, ఒక 30 కిలోమీటర్లు ఉంటుందండి, ఆ దూరం కూడా చెప్పగలుగుతాం. బెంగళూరు ఎంత దూరం అండి, ఓ 200 కిలోమీటర్లు అండి చెప్తాం. ఎంత దూరం అయినా మనం చెప్తాం కదా. ఇవన్నీ కిలోమీటర్లలో లెక్కేసుకుంటాం. భూమి చుట్టుకొలతా మనం చెప్తాం. సూర్యుడి దగ్గర నుంచి భూమికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అది కూడా చెప్తాం. చంద్రుడి దగ్గర నుంచి భూమికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అది కూడా చెప్తాం. కానీ విశ్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కొలతలు పనికిరావు.
అక్కడ ఎట్లా కొలుస్తారో తెలుసా? లైట్ ఇయర్స్ అంటారు, కాంతి సంవత్సరాలు అంటారు వాటిని. అంటే ఒక సూర్యుడు మామూలుగా మనకు కనిపించేటటువంటి సూర్యుడు కాకుండా పైన ఉండేటటువంటి ఒక నక్షత్రం ఎంత దూరంలో ఉంది అని చెప్పాలంటే వాళ్ళు చెప్తారనమాట, ఎంత అండి, ఒక 80 లక్షల కాంతి సంవత్సరాలు అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే ఎంతో తెలుసా? కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించేంత దూరం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం, లైట్ ఇయర్ అంటాం. ఇటువంటి 1,00,000 ఉంటుందండి అని. సూర్యుడి నుంచి భూమికి, సూర్యుడి దగ్గర నుంచి భూమికి లైట్ రావాలి అంటే 7 లైట్ ఇయర్స్ ఎంతో చెప్తారు. 7 సెకండ్ల 7 నిమిషాలు 7 నిమిషాలు ఆ టైముని లెక్కేయచ్చు మనం. లైట్ ఇయర్స్ సంవత్సరాల్లో చెప్తారు. ఇంకా ఎంతెంత దూరాలు, అంతంత దూరం వరకు విశ్వం ఉంది, అంత దూరం వరకు విశ్వం ఉంది. కాబట్టి పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? అంత దూరం వరకు ఉన్నాడు. అక్కడ దాకా ఏముందయ్యా? తలెత్తి పైకి చూసామనుకోండి, రాత్రిపూట ఏం కనిపిస్తుంది మనకు? అక్కడ అంతా చీకటే. పగలపూట మనం చూడలేము. అది పగలపూట ఎందుకు కనిపించదు? అక్కడ ఏముందో అంతా సూర్యుడి కాంతి ఆవరించి ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఏం కనిపించదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంతిని చూడటం అనేటువంటిది చాలా కష్టం. ఇప్పుడు కాంతి యొక్క ఆరిజిన్ని మనం